హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రపంచ కుబేర్లెవరు? దేశంలో కుబేర్లెవరు? ప్రపంచ సంపన్నులెవరు? దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి సంపన్నుడెవరు? ఇట్లా మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కదా! ప్రధానంగా మనకు ఒక 5-10 పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. సో, అందులో రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖేష్ అంబానీ కానీ, ఇంకా అట్లాగే అదానీ గారు కానీ, ఇట్లా చాలామంది పేర్లు వినబడుతూ ఉంటాయి. సో, దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఏడాది తర్వాత అదానీ మళ్ళీ నంబర్ 1గా అవ్వడం జరిగింది. సో, ముఖేష్ అంబానీ వచ్చేసి రెండో స్థానానికెళ్లారు. సో, దానికి సంబంధించిన దేశ సంపన్నుల్లో మొదటి స్థానం ఆహ్, అదానీ సంపాదించుకున్నారు. రెండో స్థానానికి ముఖేష్ అంబానీ. సో, దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్ళీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖేష్ అంబానీ ఆహ్, రెండో స్థానానికి వచ్చారు. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారంగా చూస్తే గౌతమ్ అదానీ సంపద చూస్తే 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంబానీ నికర విలువ చూస్తే 97 మిలియన్ డాలర్ల వద్ద ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వచ్చేసి 30% వరకు ఇటీవలి కాలంలో ర్యాలీ చేయడంతో ఆయన సంపద 4.41 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 16వ స్థానంలో ఉన్నతను 12వ స్థానానికి రావడం జరిగింది. ఆ తర్వాతి స్థానంలో ప్రపంచ కుబేరులలో 13వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖేష్ అంబానీ ఉండడం జరిగింది. అంటే ఈయన వచ్చేసి 16వ స్థానం నుంచి 12వ స్థానానికి వచ్చారు. ప్రపంచ కుబేరుల్లో అంబానీ వచ్చేసి 13వ స్థానంలో ఉన్నారు ముఖేష్ అంబానీ. సో, ఏడాది తర్వాత గౌతమ్ అదానీ తిరిగి దేశ అత్యంత సంపన్నుడి స్థానానికి చేరుకోవడం జరిగింది. ఇక 2023 జనవరిలో అమెరికాకు చెందినటువంటి హెండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీపై సంచలన ఆరోపణలు చేసినప్పుడు ఆయన నివేదిక విడుదల చేయడం కూడా మనందరికీ తెలిసిందే. సో, దీని ద్వారా ఆయన గ్రూప్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఆ షేర్లు అనేటివి కూడా భారీగా పతనం చెందడం జరిగింది. ఆ తర్వాత అదానీ సంపద విలువ గణనీయంగా తగ్గిపోయింది. సదరు ఆరోపణలపై సుప్రీంకోర్టు కూడా దాదాపుగా క్లీన్ చిట్ కూడా ఇవ్వడంతో గ్రూప్ కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఒక దశలో 127 బిలియన్ డాలర్ల విలువతో అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడి స్థానానికి కూడా వెళ్ళడం ఇప్పుడు గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. సో, చాలా వరకు ఇది మనము ఎప్పటికీ చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో గాని, మన దేశంలో గాని ఎవరు అత్యంత సంపన్నులుగా ఉన్నారు, ఏంటి అని చెప్పేసేసి వెతుకుతూ ఉంటాం కదా! సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే అంబానీ గారు రెండో స్థానంలో ఉన్నారు. అదానీ గారు వచ్చేసి మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో చూసినట్లయితే ఈయన 12 స్థానంలో ఉన్నారు. అంబానీ గారు వచ్చేసి 13వ స్థానంలో ఉన్నారు. సో, ఆయనకు ఈయనకు $0.4 మిలియన్ డాలర్స్ మాత్రమే తేడాగా ఉంది.